షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీక్ అంతా ఎక్కడ చూసినా గానీ వార్తల్లో వెనిజువెలా ప్రెసిడెంట్ గురించి, ఇరాన్ గురించి పదే పదే మనకు వినబడుతూ ఉన్నది. వెనిజువెలా ప్రెసిడెంట్ ను అమెరికా బంధించడం వెనకాల రకరకాల కారణాలు మనకు వినబడుతూ ఉండవచ్చు, కానీ అందులో కొన్ని ప్రాముఖ్యమైన కారణాలను మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఏ ఇజ్రాయెల్ దేశాన్ని అయితే నాశనం చేయాలని యొక్క మధుర ప్రయత్నం చేశాడో, ఏ యూదులకైతే కీడు తలపెట్టాలి అనేసి ఈ యొక్క మధురో ప్రయత్నం చేశాడు, అదే యూదుడి ఎదుట సంఖ్యలతోటి తల వంచవలసిన పరిస్థితి మధురోకి ఏర్పడింది. ఈ మధురోకి ఇజ్రాయెల్ దేశానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏ యూదుడి ఎదుట ఈ యొక్క మధురో ఆయన తల వంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది? వీటన్నిటిని మనం ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. ఈ కారణాలు, ఈ వివరణ మీరు బయట ఎక్కడ వినరు. కాబట్టి ఎవరో మిస్ అవ్వకుండా ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ ఛానల్లో మనం ఇజ్రాయెల్ కి సంబంధించిన విషయాలను పరిశీలనగా తెలుసుకుంటాము. ఇజ్రాయెల్ లోని బిబ్లికల్ ప్లేసెస్ ని చూడడమే కాదు కానీ చారిత్రాత్మకమైన వాక్యానుసారమైన కోణంలో వాటన్నిటిని లోతుగా పరిశీలన చేస్తాం. నేను రీసెంట్ గా ఇదే యెరూషలేంలో హిజ్కియా టన్నల్ ను స్పష్టంగా చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఆ వీడియో. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా ఆ టన్నల్ చూడవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు జనవరి 8వ తారీఖు జిమ్ ఎలియట్ అలాగే తన యొక్క స్నేహితులు మొత్తం 5గురు ఈక్వెడార్ లోని నది తీరాన హత్యకు గురవడం తోటి ఆ సంఘటన క్రైస్తవ లోకాన్ని ఏ రకంగా ఉజ్జీవింపజేసింది అనేసి ఒక చక్కటి వీడియోను చేయడం జరిగింది. ఈ జనవరి 8వ తారీఖున ఆ యొక్క సంఘటన జరిగి 70 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ వీడియోను చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే తప్పక చూడండి, మీ విశ్వాసము తప్పక బలపరచబడుతుంది. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. 1949వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ దేశానికి సానుకూలంగా ఓటు వేసిన దేశాలలో ప్రధానమైన ఒక దేశం వెనిజువెలా దేశం. అటు తర్వాత వెనిజువెలా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్య చాలా చక్కటి సత్సంబంధాలు నెలకొల్పబడ్డాయి. అంత చక్కటి సంబంధాలు కలిగి ఉన్న ఈ యొక్క రెండు దేశాల మధ్య ఎందుకు వైరం ఏర్పడింది అని మనం పరిశీలించినట్లయితే 2006వ సంవత్సరంలో లెబనాన్కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు అప్పటి వెనిజువెలా ప్రెసిడెంట్ హ్యూగో చావెస్ అతడు మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ దేశాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆయన అలా ఇజ్రాయెల్ దేశాన్ని ఖండించడానికి గల కారణం ఏమిటి అనంటే అమెరికా మీద ఉన్న ద్వేషం. అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నది కాబట్టి అమెరికా మీద ఉన్న ద్వేషముతోటి ఈ వెనిజువెలా ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆ టైంలో చుట్టూ ఉన్న అరబ్ దేశాల కంటే ఎక్కువగా ఈయన ఖండించాడు ఇజ్రాయెల్ దేశాన్ని. అటు తర్వాత 2008, 2009 సంవత్సరాల మధ్య ఇజ్రాయెల్ కి గాజాకి యుద్ధం జరిగింది. ఆ సమయంలో అయితే ఆ వెనిజువెలా ప్రెసిడెంట్ ఏకంగా ఇజ్రాయెల్ దేశంతో ఉన్న దౌత్యపరమైన సంబంధాలన్నిటిని తెగదెంపులు చేసేసుకున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఈ యొక్క వెనిజువెలా రాయబార కార్యాలయాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేశారు. ఆ రకంగా ఇజ్రాయెల్ దేశానికి వారు బద్ధశత్రువులుగా మారారు. ఈ యొక్క గాజా ఇజ్రాయెల్ యుద్ధంలో అయితేనేమి, ఈ యొక్క లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అయితేనేమి, వెనిజువెలా తీసుకున్న నిర్ణయాల వెనకాల అప్పటి విదేశాంగ మంత్రి, మాజీ వెనిజువెలా ప్రెసిడెంట్ ఈ యొక్క మదురో గారు ప్రధాన పాత్రను పోషించడం జరిగింది. వెనిజువెలా దేశానికి అమెరికా దేశానికి ఎప్పటి నుండో కోల్డ్ వార్ జరుగుతూనే ఉన్నది. ఆ కోల్డ్ వార్ లో భాగంగా వీరు ఇజ్రాయెల్ దేశాన్ని ద్వేషించడం ప్రారంభించారు. ఇజ్రాయెల్ దేశాన్ని ద్వేషించడంలో భాగంగా హమాస్, హెజ్బొల్లా వంటి తీవ్రవాద సంస్థలకు వారు స్థావరం కల్పించడం జరిగింది. ఇరాన్తో చేతులు కలిపారు. తీవ్రవాద కార్యకలాపాలకు ఎంతగానో సహకరించారు. అంతేకాదు ఆ తీవ్రవాద సంస్థలకు ప్రధానమైన ఫండింగ్ అనేది వెనిజువెలా దేశం నుండి వచ్చేది. 1970లలో ఆర్థికంగా ఎంతో ధనిక దేశంగా ఉన్న వెనిజువెలా ఈ రోజు ఇంతగా కుప్పకూలిపోవడానికి గల కారణం ఏమిటి అనంటే వారు ఏర్పరచుకున్న కొన్ని పాలసీలు, అంతేకాదు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా వారు చేపట్టిన తీవ్రవాద చర్యలు. దయచేసి గమనించండి, ఈ యొక్క మదురోను అమెరికా బందీగా తీసుకుని వెళ్ళడం వెనకాల చమురు అనేది ప్రధాన కారణంగా కనబడుతూ ఉన్నది. అందులో ఏ డౌట్ లేదు. కాకపోతే ఈ యొక్క మదురో తీవ్రవాద సంస్థలతోటి కలిసి ఇరాన్ వంటి దేశంతో కలిసి అమెరికాకు వ్యతిరేకంగా చాలా చర్యలు చేపట్టాడు. ఇజ్రాయెల్ కి ప్రధానమైన బలముగా ఉన్న అమెరికాను డీస్టెబిలైజ్ చేయడానికి ఈ తీవ్రవాద సంస్థలు, తీవ్రవాద దేశాలు ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలలో వారికి బలమైన ఆయుధముగా దొరికిన దేశం ఏంటి అని అంటే వెనిజువెలా.
ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, అమెరికా యొక్క ప్రధానమైన బలం ఏంటో తెలుసా? బైబిల్ మీద కట్టబడిన వారి యొక్క కల్చర్, వాక్యానుసారమైన కల్చరే అమెరికా దేశం యొక్క ప్రధానమైన బలం. ఇప్పుడు ఈ అమెరికాకు, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉన్న యొక్క తీవ్రవాద దేశాలు, తీవ్రవాద సంస్థలు ఆ కల్చర్ ని అటాక్ చేయడానికి పూనుకున్నాయి. ఆ కల్చర్ ని నాశనం చేస్తే అమెరికా ఆటోమేటిక్ గా నాశనం అయిపోయిద్ది అనేది వారికి అర్థమైపోయింది. అందులో నిజం ఉన్నది కూడా. అందులో భాగంగానే అమెరికా దేశంలో ఈ యొక్క LGBTQ అనే విషయాన్ని నాటారు. అమెరికా యూనివర్సిటీలలో స్వలింగ సంపర్కం, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోవడం, అమెరికా యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని చాలా వరకు అటాక్ చేశారు. ఇందులో వారెంతో సక్సెస్ అయ్యారు. కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితులు చిన్న భిన్నమైపోయాయి. అంతేకాదు, అమెరికా యువతను నాశనం చేయడానికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఇల్లీగల్ వెపన్స్ సరఫరా చేశారు. వెనిజువెలా దేశం నుండి చాలా మంది క్రిమినల్స్ ను ఇల్లీగల్ గా అమెరికా దేశానికి పంపించారు. ఇదంతా ఎందుకు అనంటే, అమెరికా దేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి, అమెరికా దేశం యొక్క కల్చర్ ని నాశనం చేయడానికి. అమెరికాను నాశనం చేస్తే ఆ ప్రభావం తప్పకుండా ఇజ్రాయెల్ దేశం మీద కూడా ఉంటుంది అనేది వాస్తవం. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క మదురో వెనిజువెలా దేశం ఇజ్రాయెల్ దేశానికి దూరం అవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇరాన్ వంటి దేశముతోటి, అలాగే తీవ్రవాద సంస్థలతోటి చేయి కలిపి ఇజ్రాయెల్ దేశం మీద విషం చిమ్ముతూ వస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడానికి తన వంతు పాత్ర తాను పోషిస్తూ వచ్చాడు. ఏ యూదులనైతే నాశనం చేయాలని మదురో అనుకున్నాడో, ఇప్పుడు అదే యూదుడి ముందు చేతికి సంఖ్యలు ధరించుకుని తల వంచుకుని నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అనంటే, అమెరికా దేశంలో ఈ యొక్క మదురో యొక్క కేసును చూస్తూ ఉన్న జడ్జ్ ఎవరు అనంటే, జడ్జ్ అల్విన్ హెల్లర్స్టైన్. ఈ యొక్క అల్విన్ హెల్లర్స్టైన్ అనే వ్యక్తి ఎవరో తెలుసా? 92 సంవత్సరాల మతపరమైన యూదుడు, ఒక నిష్ట కలిగిన నికార్సైన యూదుడు. అమెరికా దేశంలో న్యాయశాఖలో ఎంతో పేరుగాంచిన వ్యక్తి ఈ యొక్క జడ్జి గారు. మరలా చెప్తూ ఉన్నాను, ఇతడితో మామూలు యూదుడు కాదు గాని, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, ధర్మశాస్త్ర విలువలను పుణికిపుచ్చుకొని, ధర్మశాస్త్రంలోని న్యాయ చట్టాలను లోతుగా పరిశీలించి అమెరికాలో ప్రధానమైన జడ్జిగా ఎదిగిన వ్యక్తే ఈ యొక్క అల్విన్ హెల్లర్స్టైన్. మదురో ఇప్పటి వరకు ఏ యూదులకైతే కీడు తలపెట్టాలని తీవ్రవాద సంస్థలతోటి, ఇరాన్ వంటి దేశాలతోటి చేతులు కలిపాడో, ఇప్పుడు అదే యూదుని ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం ఒకటే చెప్తూ ఉన్నది. నువ్వు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమిస్తే, ఇజ్రాయెల్ దేశం యొక్క మేలు కోరుకుంటే నీవు ఆశీర్వదింపబడతావు. ఇజ్రాయెల్ దేశం యొక్క నాశనాన్ని కోరుకుంటే ఆ నాశనం తిరిగి వారి మీద కుమ్మరింపబడుతుంది. ఇప్పుడు ఇరాన్ దేశంలో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఇరాన్ దేశంలో మొదలైన యొక్క వ్యతిరేకతను, ఆ యొక్క ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేయడానికి ఇరాన్ శత విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అందులో భాగంగా ఇంటర్నెట్ సేవలను కంప్లీట్ గా నిలిపివేసింది. కానీ వారు అనుకున్నది ఒకటైతే, వారు ఊహించని విధముగా ఇంకా ఉద్యమం ఊవెత్తు నెగిసింది. లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమంలో పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు. ఈ యొక్క నిరసనలు ఇరాక్ దేశంలోని అన్ని ప్రావిన్సెస్ కి స్ప్రెడ్ అయిపోయాయి. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఇంకా రేపో మాపో ఇరాన్ రెజీమ్ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా ఉంది. కానీ వీటన్నిటి మధ్యలో దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇరాన్లో సంఘము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇరానీలలో అనేక మంది క్రీస్తుని తెలుసుకుంటూ ఉన్నారు. సో జరుగుతున్న సంఘటనలన్నింటిని బట్టి మనం ప్రార్థన చేద్దాము. ఇజ్రాయెల్ దేశం గురించి, వెనిజువెలా ప్రజల గురించి, ఇరాన్లో ఉన్న ప్రజల గురించి మనం అందరం ప్రార్థనను కంటిన్యూ చేద్దాం. ఈ సంఘటనలన్నీ కూడా రాబోతున్న క్రీస్తు విరోధికి మార్గం సరళం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చిట్ట చివరి గడియలలో ఉన్నాం. కాబట్టి క్రీస్తుతో మన సహవాసాన్ని పునః పరిశీలించుకుంటూ, ఈ అంత్యకాలంలో బండ మీద కట్టబడిన ఇంటి వలె ప్రతి ఒక్కరూ మార్చబడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడము అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.